హాయ్ ఆల్. సో లైక్ నెంబర్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్లో. ఆ నెంబర్కి ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి కాల్స్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకోవడము, వాళ్ళ సజెషన్స్ ఇవ్వడము. సో మన వల్ల అయినా మనం చేస్తూ ఉండాలి. సో ప్రాజెక్ట్ వస్తే రావని అది మన చేతుల్లో ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫెయిత్. సో ఇప్పుడేదో కాల్ చేస్తున్నాను. హలో. హలో అండి, నేను రామ్ వికట్ గవై. హాయ్. యా చెప్పండి. సో మీకు వెబ్సైట్ ఎలా అంటే లైక్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ కదా? ఫోటోగ్రఫీ రిలేటెడ్. ఓకే, మీ వర్క్స్ అన్ని వెబ్సైట్లో పెట్టేస్తే సరిపోతుంది. కింద మీ కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ బటన్, కాల్ బటన్ సరిపోతుంది కదా? యాక్చువల్లీ నేను ఎలా అనుకున్నానంటే వెబ్సైట్ నాకు కావాల్సింది లైక్ ఓపెన్ చేయగానే టాప్ లో మన నేమ్ లోగో, ఒక కాలేజ్ లో ఫోటోస్ లాగా, పోస్టర్ లాగా. డౌన్ కి స్క్రోల్ చేస్తే మనం రీసెంట్ గా తీసిన ఇమేజ్ గ్యాలరీ. నెక్స్ట్ అక్కడే లైక్ కొటేషన్ మేక్ చేసుకోవడం కుదురుతుంది అక్కడే. కొటేషన్ కుదురుతుంది, కాకపోతే ఏంటంటే అవి లాజిక్స్ పెట్టాలి అనుకుంటే మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ మన క్లయింట్స్ వచ్చి రివ్యూస్ రాయడం కుదురుతుందా? మన క్లయింట్స్ వచ్చి వెబ్సైట్ లో రివ్యూస్ రాయడమా? సో వెబ్సైట్ లో రివ్యూస్ రాయడానికి ఉండదు. మా కాకపోతే ఏంటంటే వాళ్ళు మీ గూగుల్ పేజ్ లో కానీ, మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాళ్ళు మీకు టెక్స్ట్ చేసిన కంటెంట్ అయినా వాటి మనం స్నాప్స్ లాగా తీసి పెట్టుకోవడానికి వస్తుంది. దీంట్లో టెస్టిమోనియల్స్ రాసేలాగా. టెస్టిమోనియల్స్ లో టెక్స్ట్, వెబ్సైట్ లో టెస్టిమోనియల్స్ అంటే టెక్స్ట్ వేసారు అంటే మనం ఏదైతే బ్యాక్ ఎండ్ లో మీరు అడ్మిన్ కాబట్టి మీరు అడ్మిన్ గా ఏదైతే పెడతారో కంటెంట్, ఆ కంటెంట్ మాత్రం డిస్ప్లే అవుతుంది. అది క్లయింట్ రాసినా మీరు రాసినా ఒకటే. నేను ఏమనుకున్నా అంటే నేను వాళ్ళు చెప్పింది స్క్రీన్ షాట్ తీసి అలా కాకుండా లైక్ గూగుల్ రివ్యూలో లాగా మన వెబ్సైట్ లోనే వాళ్ళ కింద కామెంట్స్ చేసేలాగా కామెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ సైట్ ఏమైనా ల్యాగ్ అవుతున్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా అది మీరే రెక్టిఫై చేస్తారా? మెయింటెనెన్స్ ఏమవుతుందా? మెయింటెనెన్స్ అది కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాము. బట్ ఏంటి అంటే మీకు సైట్ ల్యాగ్ అవ్వడం లాంటివి ఏమీ ఉండవు ఇష్యూస్ మెయిన్ గా. ఎందుకనంటే మనము మీకు ఫ్రెష్ గా డిజైన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇష్యూస్ రావు. ఓకే, ఒక్క నిమిషం. నాకు కొత్తది నేను రికార్డ్ చేసుకుంటాను. ఓకే అండి. ఈ టాపిక్ అంత ఐడియా లేదు నాకు. చెప్పండి. సో థింగ్ ఏంటి అంటే మనము కొత్తగా లైక్ మనం బిల్డింగ్ అనేది కొత్తగా బిల్డ్ చేస్తాం కాబట్టి వెబ్సైట్. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీ సైట్ ఉంది అనుకోండి. సో మల్టిపుల్ పర్సన్స్ ఒకేసారి లాగిన్ అవ్వడము, ఆర్డర్స్ ప్లేస్ చేయడము, ఇలాంటి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న సైట్కి అయితేనేమో మీకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి సర్వర్ సైడ్ నుంచి. బట్ మీ దగ్గర ఏంటి అంటే మీ దగ్గర ఉన్న వర్క్స్ అన్ని స్టాటిక్ లోనే ఉంటాయి కదా. సో మీకు అలాంటి ఇష్యూస్ లాంటివి ఏమి రావు, మాక్సిమం రావు. ఇప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ అంటే మీకు మంత్లీ వచ్చేసి మళ్ళీ ఒక 2000, 3000 అనేది ఎక్స్ట్రాగా పడుతూ ఉంటుంది. చేసుకోవచ్చు అండి. మీకు అన్ని మీకు ఇస్తాము ప్యానల్లో. సో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు దీని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మీరు అంతకుముందు చేసిన వేరే వాళ్ళకి చేసిన సైట్స్, డెమో సైట్స్ అవి నాకు ప్రొవైడ్ చేస్తే నేను ఒకసారి వెళ్ళి ఐ విల్ లుక్ ఇంటూ ఇట్. ఎలా ఉంది, కరోజర్ ఎలా ఉంది ఏంటి, ఒకసారి చూస్తాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు. ఓకే అండి, షూర్, నో వరీస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి.